ఐపీసీ సెక్షన్ 275 ఇప్పుడు బిఎన్ఎస్ సెక్షన్ 277గా మారింది. అదేంటంటే కల్తీ మందులు అమ్మడము, లేకపోతే ఎక్స్పైరీ డేటు అయినటువంటి మందుల్ని అమ్మడము, లేకపోతే పలానా టాబ్లెట్ పనిచేయదని తెలిసినా కూడా డాక్టర్ రాసింది ఒకటైతే వీళ్ళు ఇంకోటి ఇవ్వడము. ఆ విషయం పక్కన పెట్టేస్తే ముఖ్యంగా ఏంటంటే కల్తీ మందుల్ని అమ్మడం అనేది ఈ సెక్షన్ చెప్తుంది. దానికి పనిష్మెంట్ ఏంటో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే భారతీయ శిక్షా సంహిత అనే చట్టం ఇప్పుడు బిఎన్ఎస్ అంటే భారతీయ న్యాయ సంహిత చట్టంలాగా మారిపోయింది. ఈ చట్టాల పట్ల శిక్షల పట్లనే ప్రతి ఒక్కరికి ఒక బేసిక్ అవేర్నెస్ అనేది అవసరం. అది మ్యాండేటరీ. ఎందుకంటే మీ పైన తప్పుడు కేసు పెట్టారా, లేకపోతే కేసు పెట్టిన దానికి మీరు చేసిన నేరానికి సంబంధం ఉందా లేదా ఇది తెలుసుకోవాలి మనం. ఎందుకంటే మీరు మామూలుగా కొట్టినప్పుడు ఒక కేసు ఉంటుంది, ఒక డెడ్లీ వెపన్స్ అంటే మారణాయుధాలతో దాడి చేస్తే మరొక కేసు ఉంటుంది. మరి అలాంటప్పుడు మనం తెలుసుకోవాలి కదా. సో అందుకోసమే ఒక బేసిక్ అవేర్నెస్ అనేది మనం వీడియోస్ ద్వారా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇకపోతే కొంతమంది ఏం చేస్తుంటారంటే అక్రమంగా డబ్బుల్ని సంపాదించడం కోసం, ఎక్కువ డబ్బుల్ని ఆర్జించడం కోసం వేరే వాళ్ళ ప్రాణాలతో చెలగాడుతుంటారు. మనం ఎక్కడైనా బేరం ఆడతాం, కానీ ఈ మెడికల్ షాప్లో కానీ లేకపోతే హాస్పిటల్లో కానీ బేరం ఆడం. వాడు ఎంత చెప్తే అంత, మహా అంటే 500-1000 రూపాయలు తగ్గిస్తాడు, అంతకుమించి లేదు. అలాంటి సందర్భంలో కూడా మనకి ఇవ్వాల్సిన మందులు ఇవ్వకుండా వాడికి కల్తీ మందులు ఇవ్వడము, లేకపోతే చదువుకోని వాళ్ళు కదా అని చెప్పేసి వాళ్ళకి డేట్ ఎక్స్పైర్ అయిపోయిన మందులు అమ్మడము చేస్తూ ఉంటారు కొద్దిమంది. ఇది చాలా పెద్ద తప్పు. ఇది ఆరోగ్యం పైన తీవ్రమైనటువంటి ఒక ప్రభావం చూపేటువంటి అవకాశం అనేది తప్పకుండా ఉంటుంది. మరి అలాంటి నేరం చేసే వాళ్ళకి చట్ట ప్రకారం శిక్ష ఎలా ఉంటుందనే విషయం కూడా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. మందులు అమ్మే వాళ్ళు తెలుసుకోవాలి, బాధితులు తెలుసుకోవాలి, అవసరం ఉన్న వాళ్ళు కూడా తెలుసుకోవాలి. మందులు ఏదైతే అవసరం ఉందో వాడు కూడా తెలుసుకోవాలి. అప్పటికప్పుడు వాడికి గనక తెలిసిందనుకో వాడిపైన పోయి పోలీస్ కేసు పెట్టేసేయాలి. ప్రతిసారి రిసిప్ట్ తీసుకోవాలి. మీరు రిసిప్ట్ తీసుకోకుండా మీరు కేసు పెడతామంటే అది ఏ షాప్లో తీసుకురో రేపన్నాడు నిరూపించాలంటే మీకు కష్టం. ఆ షాప్ వాడు సీసీ కెమెరా ఎవిడెన్స్ డిలీట్ చేస్తాడు, మీరు ఏం చేస్తారు? ఏం చేయలేని పరిస్థితి. కాబట్టి శిక్ష గురించి తెలుసుకుందాం. ఎవరైనా కల్తీ మందులు అమ్మితే మాత్రం వాళ్ళకి అప్ టు 6 months వరకు జైలు శిక్ష, అలాగే 5,000 రూపాయల వరకు జరిమానా ఉంటుంది. నేర తీవ్రతతో పాటు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఇదేంటంటే ఇది నాన్ బెయిలబుల్ అఫెన్స్. ఇది బెయిలబుల్ అఫెన్సే, అలాగే కాంప్రమైజ్ కావడానికి వీలు లేదు. ఇది ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. కొత్త నేరాల పట్ల అంటే కొత్త శిక్షల పట్ల ఈ అందరికీ అవగాహన అవసరం కాబట్టి అందరికీ షేర్ చేయండి. సో మీ అడ్వకేట్ రమేష్ పిట్ల. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ.